జూన్ 3, 2025 మంగళవారం మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు కలికిరి మార్కెట్‌లో ధర అయితే పెరిగింది ఈరోజొచ్చేసి. వేలం పాటలు ఫాస్ట్‌గా ఉన్నాయి. నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేశాను. ప్రస్తుతానికొచ్చేసి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ అనేది ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేను ఆ మొలకల చీర వచ్చేసి ₹400 వరకు మార్కెట్, అలాగే అంగళ్ళ మార్కెట్ వచ్చేసి 480, ₹500 వరకు నిన్న మన అంగళ్ళ మార్కెట్ వచ్చేసి సూపర్ టాపు నేను కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో దిగుమతి కొంచెం 20% మేర దిగుమతి తగ్గింది. లైన్లో వచ్చేసి ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే ఒక 20% మేర దిగుమతి తగ్గింది. అలాగే ఆ పక్క మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఒక 10-15% మేర దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టు నేనుతో పోల్చుకుంటే ఒక 30% మేర దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎలా అనేది చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి, అలాగే నిన్న మొలకల చిరు అంగల్లో ఏం జరిగిందనేది. సో ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లికి సంబంధించి. మీకు తక్షణ, నందక, భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా తక్షణ వచ్చేసి అంటే గ్రోతింగ్ పెరగడానికి ఏదైతే అంటే మనం బాటిళ్ళకి 1000, 1100, 1200 జస్ట్ ఒక ₹350 వచ్చేసి తక్షణం వచ్చేసి టమాటో గ్రోత్‌కి బాగా పనిచేసి, పూత ఏ స్టేజ్‌లో అంటే డ్రాప్ అయిపోతుందో ఇది వచ్చేసి కంట్రోల్ చేస్తది. పూత రాలకుండా. తర్వాత వచ్చి కొత్త చిగురు రావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తది. మీకు లైవ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే కింద నెంబర్స్ ఎప్పుడు కాల్ చేయొచ్చు. సో నెంబర్ కాల్ చేయాలనుకున్నా కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అందుకే వచ్చేసి కాయ సైజుకి అంటే డెవలప్‌మెంట్‌కి బాగా పనిచేస్తది.